రాష్ట్ర ప్రభుత్వాలు కనుక చేతులు ఎత్తేస్తే ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా ఉంది. అదే కాకుండా ఈరోజు రైతు విత్తన చట్టం ఏదైతే ఉందో దుర్మార్గంగా ఈరోజు ఆ చట్టాన్ని తీసుకొచ్చి రైతులకు విత్తనాల మీద హక్కు లేకుండా ఆ బడా కార్పొరేట్ సంస్థల ద్వారా తీసుకురావడానికి ఇప్పటికే మన దగ్గర అనేకమైనటువంటి బహుళజాల కంపెనీలు వచ్చేసి ఈరోజు రైతు విత్తనాన్ని తయారు చేసుకోలేనటువంటి పరిస్థితి తీసుకురావడం జరిగింది. బడా కంపెనీల యొక్క వాళ్ళకు అనుకూలంగా ఈరోజు రైతు విత్తన చట్టం, అట్లాగే దాంతో పాటుగా ఇతర అనేకమైనటువంటి చట్టాలు ఈరోజు కార్మికులను మొత్తంగా బానిసత్వంలోనికి మార్చడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వీటికి వ్యతిరేకంగా మనం ఈరోజు కరీంనగర్ జిల్లాలో మండల ప్రాంతాలతో పాటు జిల్లా కేంద్రంలో కూడా మనం ఈ సమ్మె చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం రానున్న రోజుల్లో ఈ లేబర్ కోడ్లు రద్దయ్యేంత వరకు, విత్తన చట్టం రద్దయ్యేంత వరకు, ఏదైతే గతంలో 3 నల్ల చట్టాలు రైతులకు తీసుకురావడం జరిగింది ఆ చట్టాలు ఉపసంహరిస్తామని చెప్పింది, నేటికి కూడా ఉపసంహరించకుండా దాన్ని మళ్ళీ తీసుకురావడానికి దొంగసాటిన ప్రయత్నం జరుగుతుంది. వీటన్నిటికి వ్యతిరేకంగా మనం రానున్న రోజుల్లో ఇదే పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమాలు నిర్వహించడానికి మనందరం సమాయత్తం కావాల్సిన అవసరం ఉందని పిలుపునిస్తూ వెంటనే ఈ కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక బిల్లులు ఏవైతే ఉన్నాయో దుర్మార్గమైనటువంటి బిల్లులను వెంటనే ఉపసంహరించాలని ఈ సందర్భంగా మనం కరీంనగర్ జిల్లా నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు మన ముకుందరెడ్డి గారు.